అన్నా ఆ రజనీ మమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టాడు కదన్నా, పొయ్యి పొయ్యి అతని మనతోనే ఉండమంటాడేట నా జట్కా అన్నా. ఈశ్వరుడు గంగని తలపైన పెట్టుకున్నట్టు మా అల్లుడు సంజని పొగిడితే ఎవరినైనా తలపైన పెట్టుకుంటాడు. ఇంతకీ ఆ రజనీ మా అల్లుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? అసలు అతని ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదురా. ఏయ్ అన్నా, రజనీని రమ్మన్రా. సార్ రమ్మన్నారంట. రా మందేద్దాం. అయ్యో వద్దు సార్, మందేస్తే గొంతులో దాగిన నిజాలని బయటకు వస్తాయి. మందు కనిపెట్టిందే నీకు నిజాలు మాట్లాడడానికి. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఓ పెగ్గేసుకో. పెగ్గు ఎక్కువ అవుతుంది, నాకు క్యాప్ చాలు. క్యాపా? ఏం క్యాప్? ఇక్కడ చూడండి, ఈ క్యాప్. ఈ క్యాపా? పోయండి. చాలు చాలు చాలు. ఏంట్రా వీడు డ్రింక్ టానికులా తాగి పెద్ద టార్చన్ లాగా అరుస్తున్నాడు. అన్నా నా పిల్లని తిడుతుందన్నా, రోజు లేటుగా వస్తున్నానని. నేను ఇంటికి వెళ్తానన్నా. మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాంలే. ఏం మాట్లాడుకుందాం? ఏం లేదు, నువ్వు మా అల్లుడి దగ్గర ఎందుకు చేరావు, నీ స్కెచ్ ఏంటి అని. నా స్కెచ్ స్కీమ్ పక్కన పెట్టు. అవును, మీరందరూ ఇంత లగ్జరీగా తాగుతూ తిరుగుతూ తింటున్నారు కదా, దీనికి మీకున్న మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? అది మరి రే నువ్వు చెప్పు. సెటిల్మెంట్ డీలింగ్. రైట్ రైట్. కమాన్, ఇప్పుడు చెప్పు. అదే సెటిల్మెంట్. కూర్చో, చెప్పు. సెటిల్మెంట్ డీలింగ్ అంటే వేరే వాళ్ళ స్థలంలోకి మా వాళ్ళు వెళ్ళి మాదే ఈ స్థలం అని గొడవ చేసి ఆ తర్వాత మేమే వాళ్ళని సెటిల్మెంట్ కి పిలిచి డబ్బులు తీసుకుంటాం. పాపం కదరా, పాపం కదరా, తప్పు కదరా, ఇది తప్పు కదా. తప్పే. జట్కా సార్ పేరు చెప్పి దండుకున్న డబ్బులతో మీరు చెడిపోయింది కాక నాతో దాగించి నన్ను చెడగొడతా. నిన్ను వదిలేదు. పాండు, ఏంటి బాబు? నన్ను పిలిచి ఏదో స్కెచ్ అని అది వదిలేసి ఎస్కేప్ అవుతున్నావేంటి? కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్, టయానికి ఇంత తిని త్వరగా పడుకోమన్నాడు మా డాక్టర్. మా డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? ఓ క్యాబ్ తీసుకొని ఎవరిని పడుకొని వద్దన్నాడు. ఏదో డాక్టర్ అయ్యా, డాక్టర్ జట్కా. సంధ్య దొరికి ఎవరిని పడుకొని వద్దన్నాడు. నాకు నిద్ర వస్తుందమ్మా. మరి నా స్కెచ్ పొద్దున్న వింటా. ఏయ్ పడుకోట్రా. నువ్వు పడుకొని వాళ్ళు పడుకొని మరి నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు తాగించారు? ఏమిటి బాబు, తాగిందే మూత. ఎంత చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎక్కిందన్నదే ఇంపార్టెంట్. నాకు విషయం తెలియక నేను అడుగుతున్నా, నువ్వు ఒక్కడివే ఎక్కి తిరగడానికి ఎందుకని 10 స్కార్పియో బళ్ళు, చుట్టూ ఇంతమంది వేస్ట్ గాళ్ళు? ఎందుకు నువ్వు ఒక్కడివే తిరగడానికి నీకేం మాయరోగమారా? బాబు ఒక్కోసారి ఎక్కడున్నాను నేను? మాయ రోగం దగ్గర. నీకేం మాయ రోగం అంట? నువ్వు తీసుకుపోయి ఆ స్కార్పియోల వల్ల ఊరంతా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా నీకు? అదేగాక వాటి నుండి వచ్చే పొగ వల్ల, దుమ్ము వల్ల ప్రజలకు నీకులాగా మాయ రోగాలు రావచ్చు కదా. అంతేగాక వాటి కింద పడి ఎన్నెన్నో చిన్న జీవాలు చచ్చిపోతాయి. ఎవరు అదే? మా అన్నను వదిలే గురు. మీ అన్న అమ్మాయి పట్టుకోవడానికి బండ నా కొడుకు ఆయన పట్టుకునేది రారే. పండుడా స్టాప్ పండు, స్టాప్. ఐఎమ్ కమింగ్. అయినా రామకృష్ణ అంటూ టీవీ చూస్తూ కూర్చున్నోని పిలిచి గెలికి స్కెచ్ కూడా పోతావా? ఏమంత అర్జెంట్, పోయి పడుకోవచ్చు కదా. నో, నేను స్కెచ్ చెప్పకుండా పడుకోను. రా కిందకి. పైకి కిందికి తిరుగుతా ఉంటే ఆయాసం ఎక్కువ అవుతుంది ఏమగడ. మరి అంత ఆయాసంగా ఉన్నోడివి ఆ బడా మార్కెట్ లో వాడిని కొట్టండి, సంజన్ లాక్కురండి అని రెచ్చిపోయావేంట్రా? ఇప్పుడు ఆ పాత కథలన్నీ ఎందుకో? అయితే కొత్త కథలు మాట్లాడుకుందావా? కథ ఈ టైంలో ఏంది? నువ్వు నాపై కోపం చూపిస్తున్నావు. నేను ఇంకో క్యాప్ వేసుకుని వస్తా, అప్పుడు మాట్లాడుకుందావా? వీడు గనక ఇంకో క్యాప్ వేసుకొచ్చాడంటే నా టాపు లేపేస్తాను. ఆ జట్కా గాడికి భయపడి నేను నా చెల్లెల్ని దాచిపెట్టాలా? సార్, వాడి టార్గెట్ అంతా మీ చెల్లెలపైనే. ముందు ఆమె సేఫ్టీ చూడాలి. ఆ జట్కా బయటకు వచ్చే ముందే సంధ్య గారిని ఫారెన్కి పంపించడం సేఫ్ అనిపిస్తోంది. కొంచెం కూల్గా ఆలోచించాలి. అన్నయ్య, నాకు బస్సుకు టైం అయింది, వెళ్ళనా? ఎక్కడికి రా? రాజమండ్రిలో నీ తలపై ఉండేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నా తలపైన కూర్చోబెట్టా. అన్నయ్య, మీరు పొరపాటు పడ్డారు. నేను వాడిని తీసుకురాలేదు, వాడే నన్ను తీసుకొచ్చాడు.
వాడిని వదిలించుకోవాలని చాలా ప్రయత్నం చేశాను. బ్లాక్ మెయిల్ చేశాడు అన్నయ్య. ఏంటా బ్లాక్ మెయిల్? పోనీ. రండి సార్. ఓహో, ఏంటల్లుడు ఇట్లా కలర్ఫుల్ డ్రెస్సులో నిన్ను చూసి ఎన్ని రోజులైందో ఏమో కదా. సంజయ్ ఇప్పుడు నిన్ను చూస్తే నిన్నే పెళ్ళాడతానంటుంది. పెళ్లాడడానికి సంధ్య లేదుగా. ఏమైపోయింది? 5 నిమిషాల ముందే సంధ్యని బ్రిటన్ పంపడానికి వాళ్ళన్న ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళాడు. అరే, బయట ఉన్న మాకే తెలియని ఆ విషయం లోపల ఉన్న నీకెలా తెలిసింది? బాగా బలిస్తే బుర్ర పంచేదంట. రిజిస్టర్ ఇదిగో సార్. సైన్ చేయి. సార్ ఎవరో రజనీ అంట, దుర్గమ్మ తల్లి కుంకుమ మీకేమన్నాడు? ముందు కుంకుమ పెట్టి తర్వాత పంగనామాలు ఎట్టే రకం వాడు. అరే, మాతేనే వచ్చి సెపరేట్ గా పంపించడం ఎందుకో? మా చేతికి ఇవ్వచ్చు కదా. ఆ శరతు పైన కోపంతో నువ్వే ఆ ఎదవని మా తల పైన పెట్టావు. రాత్రి తాగింది ఒకే ఒక్క మూత. ఎంత టార్చర్ చేశాడో తెలుసా? మనిషి జన్మంటేనే విరక్తి పుట్టేలా చేశాడు. అంతేకాదు, వాడు నన్ను తిట్టిన తిట్లు వేరే ఎవరినైనా తిట్టుంటే సూసైడ్ చేసుకుని చచ్చుండేవాడు. ముందు వాడిని బయటికి పంపించేయాలడు. ఇంకోసారి వాడిని పంపేయమన్నావంటే ముందు నిన్ను పంపించేస్తా. జట్కా సార్, వస్తున్నా. జట్కా సార్ మీరు బయటకు వచ్చేసారా? మీరు బయటికి రావడం అంటే నాకు కొండంత బలం వచ్చినట్టు సార్. అది సరే, నీకు మంచి జరగాలని అమ్మవారి కుంకుమ పైన వచ్చిందా? వచ్చింది. ఓవర్ యాక్టింగ్ చాలు, ఆపు. జట్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారో నా ఆశలని ఎప్పుడు నెరవేరుస్తారో ఎదురు చూడటం ఓవర్ యాక్టింగ్. ఇది ఇంకా ఓవర్ యాక్టింగ్. చూడండి జట్కా సార్, ఈ బండోడు ఏమంటున్నాడు? రిలాక్స్ మావయ్య, నీ ఆశ ఏ రోజో కాదు, ఈ రోజే తీరుస్తా. సంధిని తీసుకోదాం పద. అయ్యో, మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలా? నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదే. అయ్యో, టెన్షన్ గా ఉంది. ఏం ప్లాన్ చేయలేదే. ఏం ప్లాను? ప్లాన్ అంటే అది నేను ధూమ్ధామ్ గా ఏదేదో చేయాలనుకున్నాను. అయ్యో, టెన్షన్ గా ఉందే. టెన్షన్ ఎందుకు, నేనున్నాను కదా, రా పోదాం. ఇంకా ఏం చూడాలనో ఏమో. ఎయిర్పోర్ట్ చుట్టూ మా వాళ్ళు ఉన్నారు. ఎక్స్ట్రాలు ఏమైనా చేసావో? నాకు భయపడి నీ చెల్లెల్ని బ్రిటన్ పంపించాలనుకుంటున్నావా? నీకిచ్చిన మాటను నేను మిస్ అవ్వను. నీ చెల్లెకి తాళి కట్టి నిన్ను. సార్, వీడితో ఏంటి సార్ డిస్కషన్? సన్యం తీసుకురండి, వెళ్దాం. రే, నిన్నటి వరకు నా చెల్లి వెనకాల తిరిగి ఇప్పుడు వీడి వెనకాల తిరుగుతున్నావా? మీ ఇద్దరిని వదలదు. చూసారా జట్కా సార్, మీరు నా పక్కనే ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో వీడు. నా భుజంపై చేయండి, వెయ్యండి చెప్తా. జట్కా సార్, నా పక్కనున్నంత వరకు నన్ను ఎవ్వరు ఏమీ పీకలేర్రా. జట్కా సార్, నువ్వేంటి? సార్తో ఓ విషయం చెప్పాలి. మిమ్మల్ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వాడిని పక్కన పెట్టుకునే బదులు నిప్పుల పైన చెప్పులు లేకుండా నడవడం బెస్ట్ సార్. జట్కా సార్, ఏంటి సార్ వీళ్ళందరితో డిస్కషన్? సంజయం తీసుకురండి. జట్కా సార్, మీరెందుకండి ఇక్కడ? ఆరాంగా సంజయ్ పక్కన కూర్చొని మాట్లాడుకోండి. You're right. Hey, where are you going? ఆగక్కడ, ఆగరా. Hey, shit. సూపర్. మాటలతో చెప్తే వినర్రా, యాక్షన్ చూడాల్సిందే. ఇంకా వాడు తిరిగి రాడు. గోవిందా గోవిందా.